నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి అమృతం కార్యక్రమంలో ప్రతిరోజులాగానే 2 సాత్వికమైన రుచికరమైన వంటకాలు మీ అందరి కోసం ఎదురు చూస్తున్నాయి. ఎప్పుడూ కూడా నిన్న జరిగిన దాని గురించి ఆలోచించకండి. రేపేం జరుగుతుందో అసలు టెన్షన్ పడకండి. ఈ రోజు గురించి మాత్రమే ఆలోచించండి. ఈ మాటను మనకు చాలా మంది పదే పదే చెప్తూనే ఉంటారు. కానీ మనం మాత్రం ఎప్పుడు అయిన దాని గురించి బాధపడడమే సరిపోతూ ఉంటుంది. సో దాన్నే ఏంటి అంటే హెల్ప్లెస్ అంటారు. అంతే కదండి. నిన్న ఏం జరిగిందో 100% మనం ఏమీ చేయలేము. అండ్ టుమారో నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. కాబట్టి ఎప్పుడూ మనం ప్రెజెంట్ టెన్స్ గురించి మాత్రమే ఆలోచించాలి. అట్లా అని ఫ్యూచర్కి పునాది వేసుకోకుండా ఉండకూడదని చెప్పట్లేదు. కానీ ఏంటి అంటే ఏం జరుగుతుందో అని టెన్షన్ పడకుండా మనసును కొంచెం ప్రశాంతంగా ఉంచుకుంటూ హ్యాపీగా పాజిటివ్గా ఉన్నదాంతో అలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోవడం మాత్రం ఆలోచించుకోవాలి. సో ఈ రోజు చక్కటి వంటలండి, చాలా సాత్వికమైన వంటలు 100% నేను చెప్పగలను. మరి మొదటి వంట పేరేంటో తెలుసా? మొలకల ఆవిరి ఉండలు. అంటే మొలకలెత్తిన ఏదైనా కూడా చాలా హెల్దీ, అంటే ప్రోటీన్ పరంగా ఫైబర్ పరంగా ఎలా చూసినా కూడా. మరి మొలకల ఆవిరి ఉండలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూసేద్దాం. మొలకల ఆవిరి ఉండలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మొలకెత్తిన పెసర్లు 1 కప్పు, ఓట్స్ 1 కప్పు, పుదీనా కొద్దిగా, పచ్చిమిర్చి 3, క్యారెట్ తురుము 1/2 కప్పు, అల్లం ముక్కలు కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, రెడ్ చట్నీ 1 టేబుల్ స్పూన్. మొలకల ఆవిరి ఉండలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మొలకెత్తిన పెసర్లు ఇక్కడ చూసారా? మనకు పెసర్లు మనకు రాత్రంతా చక్కగా ఒక బట్టలో పెట్టేసుకున్నాము అంటే పొద్దునకి మనకు చక్కగా మొలకలు వచ్చేస్తాయి. ఇది అందరికీ తెలుసు. మొలకెత్తిన పెసర్లు ఎలా తయారు చేయాలో తెలుసు. మొలకెత్తిన పెసర్లు చాలా హెల్దీ అండి. మామూలు పెసర్ల కన్నా కూడా మొలకెత్తినవి ఏవైనా సరే చాలా హెల్దీ. మనకి ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, విటమిన్స్ ఖనిజాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే జీర్ణక్రియను కూడా చాలా బాగా మెరుగుపరుస్తుంది. అలాగే వృద్ధాప్య ఛాయలు తగ్గిస్తుంది, మధుమేహాన్ని తగ్గిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా డైటింగ్ చేసేవాళ్ళు, అంటే వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ మొలకెత్తిన పెసర్లు చక్కగా లైట్గా పోపు వేసుకొని తిన్నారు అంటే ఎంత హెవీగా ఉంటుందో. బరువు తగ్గాలనుకున్నప్పుడు ఎప్పుడూ కూడా తిండి మానేయడం అనేది సొల్యూషన్ కాదు. పౌష్టికమైన ఆహారాన్ని కొంచెం తిన్నా కూడా మనకి ఎక్కువ ప్రయోజనం ఇచ్చేటువంటి వాటివి తీసుకోవాలి. అప్పుడు ఏంటి అంటే మనకు శరీరంలో వీక్నెస్ రాకుండా ఉంటుంది, బరువు తగ్గుతాము, వీక్నెస్ రాకుండా ఉంటుంది. సో అలాంటి పదార్థాలలో 100% మొలకెత్తిన పెసర్లు చాలా చాలా మంచిగా హెల్ప్ చేస్తాయండి. అలాగే గుండె ఆరోగ్యాన్ని కూడా చాలా బాగా మెరుగుపరుస్తుంది. మరి ఇన్ని చక్కటి విలువలు ఉన్నాయి కాబట్టి మొలకెత్తిన పెసర్లను 100% ప్రతిరోజు తిన్నా కూడా ఇబ్బంది లేదు. లేదు అంటే వారానికి 4 రోజులు 100% చేసుకోండి. ఇట్స్ వెరీ వెరీ హెల్దీ. ఓకే, సో మరి ఇప్పుడు దీంతో మనం చక్కగా ఆవిరితో ఒక ఉండలు తయారు చేసుకోబోతున్నాం. ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని మొలకెత్తిన పెసర్లు ఉన్నాయి కదా, సో దాన్ని మనం 1 కప్పు నిండా తీసుకున్నాం. అండ్ టేస్ట్ కూడా మొలకెత్తిన పెసర్లు అవి ఎంత బాగుంటుందో అసలు, అంటే ఎంతైనా కూడా హ్యాపీగా తినేయచ్చేమో అన్నట్టుగా ఉంటుంది. ఓకే, ఇలా 1 కప్పు తీసుకున్నాం కదా. సో దీంట్లో దీనికి సరిపడా అంటే ఒక 1/2 కప్ అనుకోవచ్చు, లేకపోతే 3/4 కప్ అనుకోవచ్చు ఓట్స్ వేసుకుందాం. అంటే 1 కప్పు మొలకెత్తిన పెసర్లు అయితే దానికన్నా కొంచెం తక్కువ ఓట్స్ అనమాట. ఇది కూడా ఎంత మంచి ఫైబరు. సో చాలా మంచి ఫైబరు, ప్రెగ్నెంట్ ఉమెన్కి చాలా మంచిది, బాలింతలకు చాలా మంచిది. ఓకే, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు. సో మంచిగా అంటే మనం తీసుకునేటువంటి ఈ ఉండలు చక్క కారం కారంగా స్పైసీగా ఉండాలి అంటే పచ్చిమిరపకాయలు. ఆ తర్వాత మంచి ఫ్లేవర్ కోసం పుదీనా ఆకులు కూడా వేస్తున్నాను. తర్వాత సో ఘాటుగా చక్కగా టేస్టీగా ఉండడానికి అల్లం ముక్కలు, అలాగే క్యారెట్ తురుము. సో క్యారెట్ తురుము కూడా చక్కగా మనం వేసేసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే దీన్ని మరీ ఎక్కువ నీళ్లు కాకుండా, సో నీళ్లు పెద్ద అవసరం లేకుండా కొంచెం మనం గట్టిగా కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలి. ఎలా రావాలి అంటే మనకు ఉండలు కదండి, మరీ లూజ్గా అయిపోతే మనకు ఉండలు చేయడానికి కూడా రాదు. సో చాలా తక్కువ నీటితో దీన్ని రుబ్బుకొని తీసుకొచ్చేస్తా. ఆ తర్వాత ఇందులో ఏమేమి యాడ్ చేస్తున్నాము, ఈ ఉండలు ఎలా తయారు చేయాలో ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా కచ్చా పచ్చాగా రుబ్బేసుకున్నాను. మరి ఎక్కువగా ఫైన్గా పేస్ట్ లాగా చేస్తే కూడా ఉండలు రావండి. సో కచ్చా పచ్చా 80% వరకు సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇందులో మనం ఏమేమి మిక్స్ చేసుకుంటున్నాము అంటే సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఆ తర్వాత ఈ మిశ్రమానికి సరిపడా ఉప్పు, ఆ తర్వాత కాస్త జీలకర్ర, ఆ తర్వాత చక్కగా అంటే ఇటువంటివి పిల్లలకు కూడా ఆకర్షణీయంగా చూడ్డానికే కాదు తినడానికి కూడా రుచికరంగా ఉండాలి కాబట్టి కాస్త చాట్ మసాలా, కొంచెం మనకు ఆ పులుపు రుచి ఉంటుంది కదా, బాగుంటుంది అనమాట, ఎంజాయ్ చేస్తారు.
ఎవరికైనా అండి, పిల్లలకే కాదు, మనకు కూడా రుచి కావాలి కదా. ఏదో మన ఇంట్లో ఉండే వాటితోనే చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకోవడం, అంతకన్నా ఏం లేదు. సో ఇలా చక్కగా మిక్స్ చేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఇదిగోండి ఆవిరి పాత్ర తీసుకున్నాము. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. దీంట్లో కొన్ని నీళ్లు, ఇదిగోండి ఇలా మనం ఆవిరి ప్లేట్ తీసుకున్నాం అనమాట. సో ఇది మనకి ఇడ్లీ పాత్ర ఏం అవసరం లేదు. సో మామూలుగా ఆవిరి ప్లేట్ ఏది తీసుకున్నా కూడా పర్వాలేదు. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే చక్కగా ఇలా మనం తయారు చేసుకున్న పిండిని తీసుకుని చేతికి వాటర్ తీసుకోవచ్చు, లేదంటే నూనె తీసుకోవచ్చు. ఇలా ఒక బుల్లెట్స్ లాగా సిలిండర్స్ ఉంటాయి కదా, మన కట్లెట్స్ లాగా అనుకోవచ్చు. మీరు ఉండాలంటే మామూలుగా రౌండ్గా బాల్స్ లాగా కూడా చేసుకోవచ్చు, లేదు అంటే ఇలాంటి షేప్లో అయినా చేసుకోవచ్చు. అంటే పిల్లలకు ఆకర్షణీయంగా ఎలా ఉంటుందో మీకు తెలుసు కాబట్టి దాని ప్రకారంగా చేసుకోవచ్చు. ఈ విధంగా మనము ఒక 3, 4, 5 అలా మన క్వాంటిటీ కావాల్సిన క్వాంటిటీ బట్టి మనం చేసుకోవచ్చు. చాలా హెల్దీ అండి. పెసర్లతో బేసిక్గా పిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికీ కూడా చాలా చాలా మంచిది, మంచి స్ట్రెంగ్త్. ఇప్పటి జనరేషన్ ఎందుకు చాలా అంటే వీక్గా ఉంటున్నారు అంటే ఏంటి అంటే పౌష్టికాహారం తీసుకోక. అప్పటి వాళ్ళు 100 ఏళ్ళు, 90 ఏళ్ళు, 80 ఏళ్ళు ఎలా బతకగలుగుతున్నారు అంటే ఇట్స్ జస్ట్ బికాజ్ ఆఫ్ ఫుడ్. అంటే మనం తీసుకునే ఫుడ్తోనే మెయిన్ అండి. మనకి ఇప్పుడు ప్రెజెంట్ కాకపోయినా కూడా మన ఫ్యూచర్ అంతా కూడా ఈరోజు మనం తీసుకునే ఫుడ్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఇదిగోండి, సో ఇలా చక్కగా ఆవిరి ప్లేట్లో పెట్టేసుకున్నాం కాబట్టి దీన్ని చక్కగా పాత్రలో పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. జస్ట్ ఒక 5 మినిట్స్ కూడా 5 మినిట్స్ పడుతుంది, సరిపోతుంది. సో 5 మినిట్స్లో చక్కగా మనకు ఈ ఆవిరి ఉండలు రెడీ అయిపోతాయి. మీ అందరి కోసం ఈ చిట్కా. అన్నము పొడి పొడిగా రావాలంటే ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుందండి. కొంతమందికి అన్నం ముద్దగా ఉంటే అసలు ఇష్టం ఉండదు. చక్కగా పూలలాగా పొడి పొడిలాడుతూ ఉండాలి. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే అన్నం వండేటప్పుడే అందులో కాస్త 2-3 స్పూన్ల నూనె వేయాలి. అలాంటప్పుడు ఏంటి అంటే అన్నం అంటుకోకుండా చాలా పొడి పొడిగా చక్కగా వస్తుంది. ఈసారి ఈ చిట్కా మీకు అవసరమైతే తప్పకుండా ప్రయత్నించండి. మనం చక్కగా మొలకల ఆవిరి ఉండలు తయారు చేసుకునే దాంట్లో మనం చక్కగా ఆవిరి పాత్రలో పెట్టేసుకున్నాము. ఒక 5 నిమిషాలు అయిపోయిందండి. స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. సో ప్రెషర్ కూడా తగ్గిపోయింది, అంటే మనకు ఆవిరి అంతా కూడా బాగా తగ్గిపోయింది. ఓకే, అంటే ముట్టుకోవడానికి కరెక్ట్గా వచ్చేసింది అనమాట. సో ఇంక ఇది అయిపోయింది చూసారా. అంటే మనము ఇలా బుల్లెట్స్ లాగా తయారు చేసుకున్నాము. సో మీరు దీన్ని ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో తయారు చేసుకోవచ్చు. ఉండాలంటారా మీ ఇష్టం. సో ఇది అయిపోయిన తర్వాత చక్కగా ఇలా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, సో ఆ తర్వాత దీన్ని ఎలా టేస్ట్ చేయాలి అంటే ఇలా ఏదన్నా చక్కగా ఒక చట్నీతో కానివ్వండి. ఇది మనకి ఒక రెడ్ చట్నీ అనమాట, కొంచెం స్పైసీగానే ఉంటుంది. సో ఇలా స్పైసీగా మీరు టేస్ట్ చేసుకోవాలి అనుకుంటే అలా కూడా టేస్ట్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో ఆఫ్కోర్స్ ఏ పచ్చడి ఉంటే ఆ పచ్చడి, పిల్లలకైతే సాస్తో కూడా ఇవ్వచ్చు, ఎంజాయ్ చేస్తారు. సో ఈ మొలకల ఆవిరి ఉండలు మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మొలకల ఆవిరి ఉండలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మొలకెత్తిన పెసర్లు 1 కప్పు, ఓట్స్ 1 కప్పు, పుదీనా కొద్దిగా, పచ్చిమిర్చి 3, క్యారెట్ తురుము 1/2 కప్పు, అల్లం ముక్కలు కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, రెడ్ చట్నీ 1 టేబుల్ స్పూన్. మొలకల ఆవిరి ఉండలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో మొలకెత్తిన పెసర్లు, ఓట్స్, పచ్చిమిర్చి, పుదీనా, అల్లం ముక్కలు, క్యారెట్ తురుము వేసి కచ్చా పచ్చగా రుబ్బుకోవాలి. తర్వాత అందులో ఉల్లికాడలు, సరిపడా ఉప్పు, జీలకర్ర, చాట్ మసాలా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆవిరి పాత్రలో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. తర్వాత సిద్ధం చేసుకున్న మొలకల మిశ్రమాన్ని చిన్న ఉండల్లాగా ఒత్తుకొని ఆవిరి పాత్రలో పెట్టి ఆవిరి మీద ఉడికించుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఎర్ర చట్నీతో సర్వ్ చేసుకుంటే రుచికరమైన, సాత్వికమైన మొలకల ఆవిరి ఉండలు రెడీ. చూసారు కదా, మొలకల ఆవిరి ఉండలు ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను.
దీంతో చాలా స్పైసీగా ఉంది. సో కొంచెం చూసుకొని నంచుకోవాలి మీరు. యాస్టీస్గా అంటే చాలా కమ్మగా ఉంది, సాత్వికంగా ఉంది. సో దీనికి కొంచెం ఫ్లేవర్ యాడ్ చేయాలి అనుకుంటే అలాంటి స్పైసీ సాసెస్ మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుందండి. పెసర్లతో ఏది చేసినా కూడా టేస్టీగానే ఉంటుంది. మనకు పెసరట్టు చూసుకున్నా, పెసరతో ఉండలు ఏదైనా కూడా చాలా బాగుంటుంది. అండ్ తట్టు మొలకెత్తింది కాబట్టి ఇంకా బాగుంటుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు తమలపాకు కొబ్బరి లడ్డు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. తమలపాకు కొబ్బరి లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తమలపాకులు కొన్ని, కండెన్స్డ్ మిల్క్ అరకప్పు, నెయ్యి కొద్దిగా, ఎండు కొబ్బరి పొడి 2 కప్పులు, గ్రీన్ ఫుడ్ కలర్ కొద్దిగా, గుల్కంద్ అరకప్పు. తమలపాకు కొబ్బరి లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో తమలపాకులు మనకి ఎక్కడైనా కూడా హాయిగా ప్రశాంతంగా దొరికేవే. తమలపాకులు ప్రతి ఒక్కరింట్లో ముఖ్యంగా శ్రావణ మాసం టైంలో మాత్రం చాలా ఎక్కువగా ఉండేటువంటి ఒక పదార్థం. తమలపాకులో ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయండి. హై ఇన్ కాల్షియం. అందుకే మనకు బాలింతలకి ఏంటి అంటే ఒక 3 నెలల వరకు 6 నెలల వరకు తమలపాకుతో తాంబూలం ఇస్తూ ఉంటారు. ఎందుకంటే మంచి కాల్షియం. నోటికి సంబంధించి మనకు చక్కగా దంతాలు లూజ్ కాకుండా ఉండాలన్నా, పళ్ళు గట్టిగా ఉండాలి అన్నా కూడా తమలపాకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంటే కొంతమంది ఏంటి తమలపాకు ఓన్లీ ఫ్లేవర్ కోసము, తర్వాత మంచిదని తెలుసు, ఎలా మంచిదో చాలా మందికి తెలియదు. అంతేకాకుండా స్కిన్ కూడా చాలా మంచిది తెలుసా. జీర్ణ సమస్యలు రాకుండా చూసుకుంటుంది. అలా అంటే మనకి గ్యాస్, అజీర్తి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావన్నమాట. ముఖ్యంగా పిల్లలకు దగ్గులు జలుబులు వచ్చినప్పుడు తమలపాకుని వేడి చేసి చెస్ట్ మీద పెట్టడము, బ్యాక్ సైడ్ పెట్టడం, పొట్ట మీద పెట్టడము ఇలా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒకటి గ్యాస్ సమస్యలు, ఇంకోటి ఏంటి అంటే అది నీళ్లలో బాగా మరిగిస్తే మనకు శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు ఏమన్నా కూడా ఉన్నా కూడా చాలా వరకు తగ్గిపోతాయి. అలా మనకు ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయంటే తమలపాకుతో. సో ఖచ్చితంగా తమలపాకు చెట్టుని ఇంట్లో పెట్టుకుంటే కూడా ఇంకా హ్యాపీ అండి. అంటే మనకు ప్రతిసారి బయటకు వెళ్ళి తెచ్చుకోకుండా రెడీమేడ్గా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి. సో దాంతో మనం ఈరోజు లడ్డు తయారు చేసుకుందాం. ఓకే. సో పిల్లలందరూ కూడా బాగా ఇష్టపడతారు. పిల్లలకు సాధారణంగా తమలపాకు ఇస్తే ఎవరు తినరు, అవునా? అది మనం ఒప్పుకోవాల్సిన విషయమే. పెద్దవాళ్ళే తినరు అనుకోండి. సో ఏంటి అంటే ఈ విధంగా మనం చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ తమలపాకులు ఉన్నాయి కదా, సో తమలపాకు కాడలు తీసేయాలి. ఓకే, అన్ని కాడలన్నీ తీసేసాను. సో ఇలా తమలపాకులు తీసుకొని నీళ్లు సాధ్యమైనంత వరకు పొయ్యకుండా చాలా ఫైన్గా ఒక పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఒకవేళ ఏమైనా ఒక చుక్క నీళ్ళు అవసరమైతే పోయొచ్చు, బట్ సాధ్యమైనంత వరకు దీంట్లో కూడా ఎంతో కొంత నీరు శాతం ఉంటుంది కాబట్టి సో ఫైన్గా పేస్ట్ చేసేసుకోవాలి. దాని తర్వాత ప్రాసెస్ చాలా చాలా ఈజీ అండి. మన దగ్గర తమలపాకులు ఉంటే కనుక ఈ వంట చేసుకోవడం అనేది జస్ట్ ఒక 5 నిమిషాల పని మాత్రమే. సో ఈ రోజే మీరు హ్యాపీగా చేసేసుకోవచ్చు. సరే, ముందుగా దీన్ని చక్కగా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా మనం ఫైన్గా పేస్ట్ చేసుకున్నాం. అంటే తమలపాకు మామూలుగా అసలు మామూలుగానే మంచి ఫ్లేవర్. ఒక చిన్న ముక్క నోట్లో వేసుకున్నా కూడా అంటే నోటి దుర్వాసన కూడా రాదండి. మంచి యాంటీ బ్యాక్టీరియల్ కదా, సూపర్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఇక్కడి నుంచి మనకు స్టవ్తో పని అనమాట. స్టవ్ వెలిగించేసుకుందాం. దీంట్లో ముందుగా కాస్త నెయ్యి, నెయ్యి మనకు కాస్త కరిగిన తర్వాత మనము ఇక్కడ 2 కప్పుల కొబ్బరి పొడి తీసుకున్నాం. ఎండు కొబ్బరి పొడి ఇది మాత్రం ఖచ్చితంగా ఉండాలండి ఈ వంటలో. సో 2 కప్పులు ఎందుకు తీసుకున్నాము అంటే 1 కప్పు అంటే 1 కప్పున్నర మనకు వంటలో వాడుకోవడానికి, ఈ లడ్డూలో వాడుకోవడానికి. సో ఇంకోటి ఏంటి అంటే మనకు చివరిలో రోల్ చేసుకోవడానికి అనమాట. అలా కొంచెం మనకు క్వాంటిటీ ఎక్కువగానే పడుతుంది, కొంచెం చూసుకొని పెట్టుకోండి. సో ముందు మనము ఈ నేతిలో చక్కగా కొబ్బరి పొడిని లైట్గా వేయించేసుకుందాం. అండ్ అందరికీ తెలుసు ఎక్కువ టైం కూడా పట్టదు కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది. ఒక్కసారి మనకు లైట్గా కలర్ మారేంత వరకు వేయించేసుకుందాం. సో దీంట్లో మనం ఇంకొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకుందాం. చెప్పాను కదా 2 కప్పులు తీసుకుంటే 1.5 కప్పు మనకు వంటల్లో వాడుకోవడానికి మనం ఉపయోగించుకోవచ్చు. కొబ్బరి పొడి వేగుతుంటే కూడా అది కూడా నేతిలో ఎంత మంచి వాసన వస్తుందో. నేతిలో ఏది వేగినా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. ముఖ్యంగా స్వీట్స్ విషయంలో అసలు మనం ఆపుకోవడం చాలా కష్టం. సో ఇది ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకు కూడా చక్కగా ఇవ్వచ్చు. చాలా చాలా ఇష్టపడతారు అండ్ వాళ్ళకి మంచిది కూడా అనమాట. ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ డెఫినెట్గా కాల్షియం
డెన్సిటీ అంటే బోన్ డెన్సిటీ తగ్గుతుంది, అంత శక్తి ఉండకపోవచ్చు. సో ఇలాంటివి మధ్య మధ్యలో ఇవ్వడం వల్ల ఆ చిరు షుగర్ అనేది పర్వాలేదండి. అంటే కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాము, సో షుగర్ లేకుండా అఫ్ కోర్స్ కష్టం కదా. సో ఎంతో కొంత షుగర్ అనేది కూడా మనకు ఒంటికి అవసరం ప్రతిరోజు. సో ఇది లైట్గా వేయించేసుకున్నాము. మళ్ళీ ఎక్కువ కూడా వేయాల్సిన అవసరం లేదండి, మళ్ళీ రంగు మారిపోయి ఇలా మాడినట్టుగా కాకుండా మనకి ఈ రంగు సరిపోతుంది. సో ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్నటువంటి ఈ తమలపాకు పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేసుకుందాం. మీరు ఇంతే ఉంది కదా, తమలపాకు పేస్ట్ ఇంతే వేసాం కదా సరిపోతుందా అని మాత్రం అస్సలు అనుకోకండి. మీకు తెలిసిందేగా, తమలపాకు కొంచెం వేసినా కూడా ఫుల్ ఎఫెక్ట్ సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ ఉంటే కూడా మనకు మళ్ళీ చేదైపోతుంది. తమలపాకుతో ఒకటి రెండు ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఎక్కువ వేస్తే చేదైపోతుంది, ఆ చేదుని మనం తీసుకోవడం చాలా కష్టం. సో అందుకే సరిపోతుంది, కరెక్ట్గా ఎంత వేయాలో అంత వేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత ఒకవేళ ఏవైనా మీకు ఇంకొంచెం ఇది గ్రీన్గా ఉండాలి అనుకుంటే కనుక కాస్త ఫుడ్ కలర్ వేస్తున్నానండి నేను. సో ఒకవేళ మీరు వద్దు అనుకుంటే మీరు హ్యాపీగా వదిలేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో నేను కూడా చాలా కొంచెం వేస్తున్నాను. సో దానికి కూడా న్యాచురల్ కలర్ చాలు అనుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇది ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. సో ఇప్పుడు మనము అసలు అయిన షుగర్ అంటే ఇందులో మనము స్వీట్నెస్ ఈ కండెన్స్ మిల్క్తోనే వస్తుంది అనమాట, దీన్నే యాడ్ చేస్తున్నాం. సో దీన్ని చక్కగా వేసేసుకొని కొంచెం దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి, సరిపోతుంది. ఇది ఒక 2-3 మినిట్స్ చల్లారాలండి. మీ అందరి కోసం ఈ చిట్కా. పాలు పొంగకుండా ఉండాలంటే ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. మీరు పాలు ఏ గిన్నెలో అయితే కాస్తున్నారో ఆ గిన్నెకి చుట్టూరా చివర్లో కాస్త నూనె రాసేయండి. అలా చేసినప్పుడు పాలు బయటికి పొంగకుండా ఉంటుంది. మనకు కూడా కావాల్సింది అదే కదా. తప్పకుండా ఈ చిట్కా ఆడవాళ్ళందరికీ ప్రతిరోజు అవసరమే కాబట్టి ఫాలో అయిపోండి. మనం చక్కగా తమలపాకు పేస్ట్ని, అలాగే కొబ్బరి పొడిని, అలాగే కండెన్స్డ్ మిల్క్ని చక్కగా కలిపేసుకున్నాము, చల్లార్చేసాము, చల్లారిపోయింది కూడా అండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇదిగోండి సర్వింగ్ ప్లేట్ కూడా రెడీగా ఉంది. సో అంతకన్నా ముందు ఫస్ట్ ఇలా ఒక ప్లేట్ తీసుకుందాం. ఓకే, చేతికి కాస్త నెయ్యి రాసుకుందాం. రాసుకుని మనం తయారు చేసుకున్నటువంటి ఈ తమలపాకు కొబ్బరి మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని ఇలా ఉండలాగా తీసుకొని లైట్గా ఇలా ప్రెస్ చేసుకుందాం. ఓకే, చేసుకొని దీంట్లోకి గుల్కంద్ అందరికీ తెలుసు, ఇది కూడా మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. అంటే కేవలం పాన్లోనే వాడతారు, మంచిది కాదేమో, అస్సలు కాదండి. గుల్కంద్ ఒంటికి చలువ చేస్తుంది. సో చాలా మంచిది, ఒంట్లో హీట్ని కూడా తగ్గిస్తుంది. సో నేను కొంచెం తీసుకున్నాను, అంటే మనం తీసుకున్న సైజుకి తగ్గట్టుగా నేను తీసుకున్నాను. సో దీన్ని మనం చక్కగా ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది, మీరు ఏం టెన్షన్ పడనక్కర్లేదు. సో దీన్ని మళ్ళీ మనం ఇలా చక్కగా ఒక ఉండలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక దీనికి ఇంకొంచెం అదనంగా టేస్ట్ని, కన్సిస్టెన్సీని ఇవ్వాలి అంటే మనం మొదట్లో చెప్పాను కదా, నేను కొబ్బరి పొడి 1.5 కప్పు వంటలోకి వాడుతున్నాను అని. ఇంకో కప్పు ఏంటి ఇంకంటే ఇలా చక్కగా రోల్ చేసుకోవడానికి అనమాట. సో అప్పుడు మనకి ఏంటంటే ఈ ఎక్సెస్ తేమ కూడా వెళ్ళిపోతుంది. సో మనకు నీట్గా తినడానికి వస్తుంది. ఈ విధంగా తయారు చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేసుకుందాం. సో ఇంకొకసారి చూపిస్తారండి, మీరు ఒకసారి చూడొచ్చు. ఇలా ఫస్ట్ ఒక ఉండ తీసుకొని ఇలా ఫ్లాట్గా చేసుకొని మధ్యలో ఈ గుల్కంద్ కూడా మరి ఎక్కువ పెడితే కూడా వెగట్ అయిపోతుంది. సో ఎక్కువ అవసరం లేదు. దీంట్లో కూడా స్వీట్నెస్ ఉంటుంది, దాంట్లో కూడా స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి ఓవర్ అవ్వకుండా చూసుకోండి చాలు. చేసుకొని ఇలా చక్కగా మనము రోల్ అయినా చేసుకోవచ్చు. కాకపోతే ఇది కొంచెం మనకి లడ్డు కొంచెం ఫ్రెజైల్గా ఉంటుంది కాబట్టి సో మరీ రోల్ చేసుకోకుండా అలా నీట్గా చేసుకోవచ్చు. ఇంకొకటి ముచ్చటగా మూడోది కూడా చేసేస్తాను.
ఇలా చక్కగా తమలపాకు కొబ్బరి లడ్డు చాలా సాత్వికంగా ఈజీగా రెడీ అయిపోయిందండి. అసలు ఎప్పుడెప్పుడు రుచి చూడాలా నేను మాత్రం వెయిట్ చేస్తున్నాను. సో మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. తమలపాకు కొబ్బరి లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తమలపాకులు కొన్ని, కండెన్స్డ్ మిల్క్ అరకప్పు, నెయ్యి కొద్దిగా, ఎండు కొబ్బరి పొడి 2 కప్పులు, గ్రీన్ ఫుడ్ కలర్ కొద్దిగా, గుల్కంద్ అరకప్పు. తమలపాకు కొబ్బరి లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా తమలపాకులను మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో కాస్త నెయ్యి వేసి కరిగాక అందులో కొబ్బరి పొడి వేసి వేగాక అందులో మెత్తగా రుబ్బుకున్న తమలపాకుల పేస్ట్, ఫుడ్ కలర్, కండెన్స్డ్ మిల్క్ వేసి దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి. అది చల్లారిన తర్వాత ఇప్పుడు చేతికి కాస్త నెయ్యి రాసుకుని చల్లార్చుకున్న తమలపాకు మిశ్రమాన్ని చేత్తో పూరిలాగా ఒత్తుకొని గుల్కంద్ ఉండను అందులో పెట్టి స్టఫ్ చేసి లడ్డూల్లాగా చుట్టుకొని కొబ్బరి పొడిలో చివరిగా అన్ని వైపులా అద్ది ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే తమలపాకు కొబ్బరి లడ్డు రెడీ. చూసారు కదా తమలపాకు కొబ్బరి లడ్డు ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, తమలపాకుతో నేను మొదటిసారండి ఇటువంటి లడ్డు టేస్ట్ చేయడము. కమ్మగా, హాయిగా, ప్రశాంతంగా ఇంకోటి తిందాము అన్నట్టుగా ఉంది. అది మాత్రం చెప్పగలను. అన్నిటికన్నా ముఖ్యంగా తమలపాకును పాన్ రూపంలో తినని వాళ్లకు తమలపాకుని ఏదో ఒక రూపంలో తింటే మంచిది కాబట్టి ఇలా తయారు చేసుకోండి. ఎక్కువ క్వాంటిటీ తిన్నట్టుగా ఉంటుందన్నమాట. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూసారు కదా మరి వాటి మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి ప్రాచీన వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.